బాగా ఆకలేస్తుందండి, చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నాయి అన్నమాట. సార్ ఫుడ్ వేర్ యా. ఇక్కడ డైలీ పెడితే ఏ టైంకి పెడతారండి భోజనం? లోపల ఇప్పుడే ఆయన అడిగాను ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ ఏ టైంకి ఫుడ్ పెడతారంటే బాగా ఆకలేస్తుందండి. సో మీరు ఎప్పుడైనా సింగపూర్ వచ్చినప్పుడు ఇట్లా నాలా ఆకలేస్తే ఏం చేస్తారంటే గూగుల్లో అండి దగ్గరలో ఉన్న టెంపుల్, ఇండియన్ టెంపుల్ అని సెర్చ్ చేశారంటే టెంపుల్ చూపిస్తుంది. ఇప్పుడు అలాగే నేను కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు టెంపుల్ చూపించింది. చెప్పడం కాదండి, వెళ్ళి చూద్దాం అసలు మన ఆకలి తీరుస్తుందా లేదా, ఇంకా ఏంటి అనేది మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు చూడండి సింగపూర్ వచ్చేవాళ్ళు, ముఖ్యంగా బడ్జెట్ ట్రావెలర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఇక్కడ తెలుగు వారు ఉంటే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది తెలియపోతే. సో ఈ వీడియో మనందరి కోసం. నాకు దగ్గరలో మరియమ్మన్ టెంపుల్ అని ఒకటి చూపిస్తుందండి. ఆల్రెడీ వెళ్ళాను అక్కడికి, నాకు దగ్గరలో అదే చూపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మన తెలుగువారు చాలామంది చెప్పారు సింగపూర్లో ఇట్లా హిందూ దేవాలయాల్లో అంటండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం, కొన్ని మందిరాల్లో అయితే మధ్యాహ్నం కూడా భోజనం అయితే పెడతారంటండి. ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఇక్కడ, అంటే దగ్గర ఒక 7-7:30 అవుతుంది. మరి ఇప్పుడు ఉంటుందో ఉండదో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళి ఉంటే కనుక చూపిస్తాను మీకు మొత్తం. ఉంటే బాగుండు, మీకు చూపించినట్టు ఉంటుంది ఒక ప్రూవ్ కింద. జీబ్రా క్రాసింగ్ అంటారు. మనం వెళ్తుంటే వెహికల్స్, కార్లు అట్లా ఆగుతాయి అన్నమాట, వెళ్ళిపోవచ్చు. సింగపూర్ అనేది చాలా డిసిప్లైన్గా ఉంటారు, ఎందుకంటే రూల్స్ కూడా అంతే భయంకరంగా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మీకు లైవ్లోనే చూపిస్తాను. ఇప్పుడు ఈ కారు వస్తుంది, నేను నడుచుకుంటూ వెళ్తే ఆగిద్ది అనమాట, ఎందుకంటే ఇది జీబ్రా క్రాసింగ్ లైను, వాళ్ళు ఆగాలి. ఒకవేళ వాళ్ళు అలా ఆగకుండా వెళ్ళిపోయారంటే నా కార్ నెంబర్ ఫోటో తీసుకొని వాళ్ళకి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇక్కడ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో పెట్టారంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ అయితే పడుతుంది. ఇప్పుడు ఈ బస్సు వస్తుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, బస్సు అయితే ఆగింది, చూసారు కదా. సో అంతే అండి, ఇక్కడ రూల్స్ అంటే రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఎవరికైనా బ్యాండ్ పడిద్ది. ఇక్కడ సామాన్యుడికైనా ఒకటే రూలు, ఇక్కడ ప్రెసిడెంట్ కొడుకైనా ఒకటే రూల్ అండి. చెప్పడం కన్నా మీకు లైవ్లో చూపిస్తే బాగుంటుందని చెప్పి చూపించాను. యాక్చువల్గా నేను చేసిన తప్పే, బట్ మీ అందరికీ చూపించడం కోసం. ఇవి డబుల్ డెక్కర్ బస్సులు అండి, ఈ పాటికే మన వీడియోలో చూసుంటారు. అలాగే ఇక్కడ బుద్ధుడు టెంపుల్ అండి, చైనా టౌన్లో ఉన్నాం కదా ఇప్పుడు మనం. చాలా ఫేమస్. పగలండి ఒక చెస్ట్ చెక్కలా ఉంటుంది టెంపుల్, నైట్ టైం అసలు ఎంత బాగుందో అండి. మరి ఇది ఓపెన్లో అయితే లేదండి. చాలా అంటే చాలా బాగుందండి. అందరు ఇక్కడ ఫోటోలు అయితే దిగొచ్చు మంచిగా. ఇవన్నీ మనం గల్లీలు తిరిగినవే పోయినసారి. టెంపుల్ అయితే ఇదే అండి, మరియమ్మన్. అసలు చాలా పెద్ద టెంపుల్ ఇది. ఈ మందిరం చైనా టౌన్లో ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడికి చైనా టౌన్కి సందర్శించే ట్రావెలర్స్, అంటే ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, పైగా ఈ చైనా టౌన్లో ఎక్కువగా చైనీయులు నివసిస్తూ ఉంటారు, వాళ్ళు అందరూ వస్తూ ఉంటారండి ఇక్కడికి. ఈ టెంపుల్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను. నైట్ టైం ఈ విధంగా ఉంటుంది, అప్పుడు పగల్లే, నైట్ టైం అయితే లైటింగ్తో ఈ విధంగా ఉంటుంది టెంపుల్. మన పాదరక్షకులు అయితే ఇక్కడే విడిచేసి వెళ్ళిపోవాలి. చాలామంది భక్తులు వచ్చారండి. సో పోయినసారి అయితే మీకు దైవ దర్శనం కలగలేదు వీడియోలో, సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఫుడ్ వేర్ యా బ్యాక్ సైడ్ యా. థ్యాంక్ యూ సార్. అట్లా తెలియనప్పుడు అడగడమే అండి, తప్పులేదు. అంటే నిస్వార్థంగా వెళ్ళిపోండి, అడిగేసేయండి, ఎవరినైనా చెప్తారు మీకు. నాకు మన టెంపుల్లో వీళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడే ఉందండి ఫుడ్ సెక్షను. ఇక్కడ ఇదంతా ఫుడ్డే.
ఇదంతా ఇంక దేవుడి ప్రసాదం మంచిగా ఓ ప్లేట్లో పెట్టిస్తారు. హాయ్ హాయ్. ఎస్ ఐ వాంట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ప్రసాదం, దిస్ ఈజ్ ఎ మీల్. వాళ్ళే అడిగారండి, నేను అడగం కూడా అడగలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేసరి అండి, ఇదేదో పప్పు లాంటిది, సాంబార్ రైసు, దీన్ని దద్దోజనం అంటారు అనుకుంటా. ఇది స్వీటు, ఇది గారె. గారె బాగుంది, స్వీట్ బాగుంది, సాంబార్ రైస్ బాగుంది, సేమియా ఇది యావరేజ్గా ఉంది. ఈ దద్దోజనం ఇది అందరికీ నచ్చుదండి, కొంతమందికి నచ్చుతుంది. ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే దేవుడి గుడికి వచ్చి ఇట్లాగా అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పకూడదు. కానీ నేనేంటంటే నా మాటలన్నీ కూడా నా మనసులో నుంచి వస్తాయి. ఎందుకంటే మీలో కొంతమంది అండి ఇంత ఈ ఫుడ్ తింటున్నా కదా, 100 మందిలో ఒక 10 మందికైనా అనిపిస్తుంది కదా టేస్ట్ ఎలా ఉంటుందని. ఆ 10 మంది కోసమే చెప్తున్నాను అనుకోండి. నిజంగా ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారండి, వాళ్ళకి తెలుసు దీని విలువ ఏంటో. నేనైతే సత్యం. సో శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. ఇదంతా దైవ నిర్ణయం. నా కడుపు అయితే నిండిందండి, రేపు మీరు వచ్చినా మీ కడుపు అయినా ఇంతే నిండుతుంది. ఒకటండి, ఈ సింగపూర్లో ఆకలి చావులనే ఉండవు. ముఖ్యంగా దానికి మన హిందువులే కారణం, హిందూ దేవాలయాలే కారణం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫ్రీగా ఫుడ్ అయితే పెడుతుందండి, ఏ టెంపుల్కి వెళ్ళినా కానివ్వండి. ఇంకా ఆకలి చావులు ఏముంటాయి చెప్పండి. చాలామంది అండి, మన భారతీయులే కాదు, చాలా చాలా దేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే తింటారు. నాకు అలాగే వీళ్ళు పాయసం కూడా ఇచ్చారండి, వాళ్ళే పిలిచి మరీ ఇచ్చారన్నమాట, తాగుతావా అని. హాయ్ సార్. తెలుగా? నేను తెలుసా మీకు? మరి ఇప్పుడు దాకా తెలియనట్టు సైలెంట్గా. సరే, ఎనీవే సంతోషం అన్న. సార్ నా పేరేం పేరు? రాజమౌళి. ఎలా ఉందన్న? రాజమౌళి, నైస్ నేమ్, ఇండియాని షేక్ చేసిన నేమ్ అది. ఏం చేస్తారన్న ఇక్కడ? ఏసీ టెక్నీషియన్. ఓ నైస్ అన్న. ఇండియాలో వచ్చేసి 1000 తీసుకుంటున్నారన్న ఏసీ సర్వీసింగ్. ఇక్కడ ఎంత ఉంటుంది సుమారుగా? అది కంపెనీ చూసుకుంటారు. కంపెనీ అన్న. ఎనీవే ఆల్ ది బెస్ట్. సంతోషంగా ఉంది. వీళ్ళంతా వచ్చేసి ఫ్యామిలీ తరపున ఇట్లా పెడుతున్నారంటే అండి, సో చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఆల్ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. Thank you so much. యా. Are you on YouTube? ఎస్ సార్. All right, awesome. See you. యా షూర్, వై నాట్. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా అప్రిషియేషన్ అయితే ఉండాలండి. ఇక్కడ వీళ్ళు టీ కూడా ఇస్తున్నారు, చూసుకోండి. యా, థ్యాంక్ యూ. దిస్ ఈస్ హాట్. ఓ యు ఆర్ వెరీ గుడ్. Piping hot. థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ నేమ్? Naturally. నా Naturally. నచలి. ఓ యువర్ నేమ్ సేమ్ లైక్ ఫారిన్ నేమ్. యా, థ్యాంక్ యూ. టీ కూడా ఇచ్చేసారు. ఇక్కడ టీలో కొంచెం షుగర్ తగ్గిందండి. సో మ్యాటర్ ఏం లేదు. ఈ సింగపూర్లో ఏంటంటే వీళ్ళు పంచదార అనేది చాలా తక్కువ తీసుకుంటారు. మామూలుగా పంచదార అనేది చాలా హానికరం అనమాట మనిషికి. ఈ సింగపూర్లో ఏంటంటే పుట్టి పెరిగే వాళ్ళు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, వీళ్ళంతా కూడా షుగర్ చాలా తక్కువ తీసుకుంటారు. దానివల్ల టీలో షుగర్ తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనా కానీ ఉన్నట్టుగా అని చెప్పాలి. ఏ సమయాల్లో ఫుడ్ పెడతారో అది కూడా కనుక్కుంటా వెళ్ళి, ఎందుకంటే ఉదయం సాయంత్రం అని చెప్పాను, మరి టైం కూడా తెలియాలిగా మనకి. పంపతీసి తెలియంటి. ఇదిగోండి, అంకుల్ కాదు అన్న అనాలి. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫుడ్ దొరుకుతుందా? ఎప్పుడు వచ్చినా దొరుకుతుంది. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫుడ్ ఉంటుంది అంటే అండి. అది కూడా చిన్న పిల్లలు కూడా తింటున్నారు. మీకు ప్రారంభంలో చెప్పే కదా కేసరి, అది కొంచెం అయితే మిగిలిందండి, తినలేకపోయాను. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, కానీ వేస్ట్ చేస్తున్నాను, క్షమించాలి. తిన్న తర్వాత అండి దయచేసి ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకండి. ఇక్కడ డస్ట్బిన్లు ఉంటాయి, తెలియకపోతే ఎవరు నేను అడిగితే చెప్తారు, భయ్యా డస్ట్బిన్ ఎక్కడుంది? అదిగోండి పక్కనే ఉంది, బట్ నేనైనా అడిగానండి, ఎందుకంటే అడిగితే ఎవరన్నా చెప్తారు. సార్ ఇక్కడ డైలీ పెడితే ఏ టైంకి పెడతారండి భోజనం? మీరు కొత్తే. ఈ ధరను వచ్చేసి ఫ్యామిలీలో ఇట్లా ఎవరన్నా పెట్టాలనుకునే వాళ్ళు పెడతారండి. అలాగే ఈ ధరను వచ్చేసి గుడి తాలూకా, గుడి తరపున పెట్టేవాళ్ళు పెడతారంటే అండి. చూసుకోండి, ఇంకా మొత్తం ఇట్లా కూర్చొని కూడా తినేసేయచ్చు మొత్తం. ఇక్కడ గుడి తరపున ఇక్కడ కూడా అయిపోయిందన్నమాట ఫుడ్.
ఈయన మరి ఈ దేవుడి పేరేంటో స్ట్రైక్ అవ్వట్లేదండి, మీరు తెలిస్తే కామెంట్ చేయగలరు. అన్నట్టు ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయంట, మీకు ఏమైనా ఐడియా ఉందా మంచినీళ్ళు ఎక్కడో? ఇదిగోండి ఇట్లా కూలర్లు అయితే ఉంటాయండి, వెతుక్కోవాలి. తెలియనప్పుడు మనం ఎవరైనా అడిగినా చెప్తారు. ఎక్కువ నీళ్ళు వేస్ట్ చేయకుండా ఇలా పెట్టారండి. ఇలా ఉంటే ఏంటంటే కష్టపడి తాగాలి కదా, ఎంత తాగాలో అంతే తాగుతాం. ఈ వాటర్ మొత్తం కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట, ఒక పైపు కనెక్ట్ అయ్యి ఒక దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్కి అయితే ఇస్తారండి ఆ వాటర్ యూజ్ చేసుకోవడానికి. సింగపూర్ గవర్నమెంట్ ప్రతిదీ ఏది వేస్ట్ చేసుకోకుండా చాలా మంచిగా చేస్తున్నారనమాట. ఇప్పుడే లోపల ఒక పెద్ద మనిషిని అయితే అడిగి వచ్చాను సమయాలు, అంటే ఏ సమయాల్లో ఇక్కడ మనకి ప్రసాదం దొరుకుతుంది. ఇక్కడ ప్రసాదం అంటే సాధారణంగా మన సైడ్లు ఇచ్చినట్టుగా కొంచెం ఎవరండి, ఒక ప్రసాదం తింటే కడుపు నిండిపోద్ది అనమాట, ఆ విధంగా ఉంటుంది. ఉదయం సమయంలో వచ్చేసి 7:30 నుంచి 9 వరకు ఇక్కడ దోజనం, అలాగే ఒక చిన్న స్వీట్, ఒక కడుపు నిండేటట్టుగా అయితే పెడతారంటండి ఇక్కడ. అలాగే మధ్యాహ్నం వచ్చేసి 12:30కి ప్రతిరోజు పెరుగన్నం అయితే పెడతారంట. సాయంత్రం పూట 6:30 నుంచి 8 గంటల వరకు ఇప్పుడు మనం తిన్నట్టుగా ఒక మీలు, కడుపు నిండే మీల్ అయితే ఇస్తారంట అండి. నిజంగా చాలా గొప్ప విషయం. సింగపూర్లో ఉండే తెలుగువారు ఎవరైనా కానివ్వండి, మరియు మీరు చెప్పండి, తెలుగువారనే కాదు అందరికీ ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి, ఈ విధమైన ఫెసిలిటీ వాడుకొని వాళ్ళ కడుపులు అయితే నింపుకోవచ్చు. నిజంగా నాకు ఇది ఒకటి బాగా నచ్చిందండి సింగపూర్లో. ప్రసాదం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంత పెడతారు, కానీ సింగపూర్లో ఇంత పెడుతున్నారు అండి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినొచ్చు, మీ కడుపు అయితే నింపుకోవచ్చు. దాదాపుగా ఈ సింగపూర్లో మీరు ఏ గుడికి వెళ్ళినా ఈ విధంగానే ఉంటుందండి. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్లో మీరు నియర్ బై హిందూ టెంపుల్స్ అని సెర్చ్ చేసి మీరు వచ్చేసి ఇక్కడ ఫుడ్ అయితే తినేసేయచ్చు అండి ఫ్రీగా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. నేను వెళ్ళే ప్రతి దేశంలో ఇలా కనుక ఉంటే తెలుసుకొని ఇట్లాంటి వీడియోలు కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎందుకంటే మనం బతికైతే తినడం కోసం అండి. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి దీనికి లైక్ అయితే చేయండి, మీకు నచ్చిన దేవుడి పేరు అయితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఉంటానండి. సబ్స్క్రైబ్ అడగలేదేంటనా? ఈ వీడియో ఎటువంటి స్వార్థంతో చేయాల, ప్రతి వీడియోలో ఉంటుంది ఏదో ఒక స్వార్థం, ఈ వీడియోలో ఏం లేదు. అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశం నేను చేశాను. ఉంటాను, బాయ్ బాయ్.